భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డును పునఃప్రారంభిస్తామని, మొదటి సంతకం సంక్షేమ బోర్డు ఫైల్ మీద పెడతామని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చి దాదాపుగా 7 నెలలు గడిచిపోయినా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ప్రతి నెల మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం కూడా తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. ఏమన్నా మీరు బోర్డు పెట్టి మీరేమన్నా మీ ఖజానా ఇచ్చింది లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు నిర్వహిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఎవరో చేసి తాళ్ళు గడ్డి వేస్తే తాళ్ళు పట్టుకునే పద్ధతిలో ఈ చంద్రన్న పథకం అని, ఎవరు జగన్మోహన్ రెడ్డి పథకం అని, ఇంకో పథకం తీసుకుంటున్నారు తప్ప ఈ సత్యరూపంలో మేము బిల్డింగ్ కార్మికులం అందరం చెమట విడిచి కష్టపడి పనిచేసి సుందరమైన బిల్డింగ్లు కట్టి దాని నుంచి డబ్బులను మీరు ఆర్భాటాలకు దానికి వాడుకుంటున్నారు తప్ప కార్మికుల గురించి అయితే ఎటువంటి పరిస్థితి పట్టించుకోవడం లేదు. ఇదే బిల్డింగ్ కార్మికుల బిడ్డలు దాదాపు ఇంటర్ బీటెక్ ఎంతో